నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ మా ఊరు మా ఎమ్మెల్యే. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలో దిగారు పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు గారు ఉన్నారు. ప్రస్తుతం మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఎన్నికలకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న రాజకీయ బలబలాల గురించి ఆయన మాటలను విందాం. నమస్తే అండి, పుప్పాల శ్రీనివాసరావు గారు అలియాస్ వాసుబాబు గారు. మీరు ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ రెండోసారి బరిలో దిగటం, రాజకీయ ఫ్యామిలీలోంచి వచ్చారు మీరు. ఎలా ఉంది ఇక్కడ రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? చక్కగా బాగుందండి. వైసీపీ గాలి వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందారి, ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అమలు చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు పొందుతాము, ఎప్పుడు మాకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈరోజు ఎదురు చూస్తూ జరుగుతుంది. ఎందుకంటే గత 2014 ఎలక్షన్లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో కొంతమంది ఈ యొక్క ప్రజలు, న్యూట్రల్ పీపుల్ కానీ, లేకపోతే కొంచెం మేధావులు కానీ, లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం రాజశేఖర్ చనిపోయింది, వైసీపీని స్థాపించి ప్రజల మధ్యలో ఉంటూ కష్టపడుతున్నారు. బట్ రాష్ట్ర విభజన జరగకపోతే అది వేరే విధానంగా ఉండేదేమో. రాష్ట్ర విభజన జరగటం వలన ఈ యొక్క రాష్ట్రంలో కొత్త రాజధాని రావాలి, కొత్తగా పరిశ్రమలు రావాలి, కొత్తగా ప్రభుత్వం ఏర్పడాలి. వచ్చిన తర్వాత డెవలప్మెంట్ విషయంలో కొంచెం అనుభవం నాయకుడైతే మేలు జరుగుతుందని చెప్పి ఈ ప్రజలందరూ నమ్మటం వల్ల చంద్రబాబు నాయుడు కొంచెం మొగ్గు చూపించడం జరిగింది. మొన్న జరిగినటువంటి 2014 సాధారణ ఎన్నికల్లో ఆయన కూడా టీవీల ముందుకు వచ్చి ఆయన యొక్క మీడియా ద్వారా కూడా నేను హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టాను, నేను బిల్ క్లింటన్ తీసుకొచ్చాను, లేకపోతే నేను ఫ్లైఓవర్స్ కట్టించాను, ఎయిర్పోర్ట్ కట్టడానికి నేనే ముఖ్యమైన కారణం అని చెప్పి రకరకాల ఆయన వాగ్దానాల వల్ల అయితే కానీ, చెప్పిన విషయాల వల్ల అయితే కానీ ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్య సారథ్యం వహించడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి తీరు వేరు, అక్కడ జరిగిన పరిపాలన వేరు. పరిపాలన వచ్చేటప్పటికి ఎక్కడా కూడా ఏ ఒక్కరికి సమన్యాయం అనేది ఎక్కడ జరగలేదు. ముఖ్యంగా 4 విషయాలు మనం ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ రైతు రుణమాఫీ, తర్వాత డ్వాక్రా రుణమాఫీ, తర్వాత ఇంటికొక ఉద్యోగం, తర్వాత నిరుద్యోగ భృతి, అలాగే ఒక ఇంటికి 2 సెంట్లు స్థలం ఇచ్చి 2 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తానని చెప్పడం. ఇలాగ పేదలకి బడుగు వర్గాలకి ఏదైతే కావాలో అయిన వాగ్దానాల రూపంలో రైతులకు కానీ, డ్వాక్రా మహిళలకు కానీ ఇది కానీ చెప్పడం జరిగింది. కొంచెం విశ్వసించారు. ఎందుకంటే ఎవరైనా డబ్బులు పోతున్నాయంటే మనం కట్టక్కర్లేదు, వివరింగ్ అయిపోతుందంటే ఎవరైనా దానికోసం ఎదురు చూడటం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయం గురించి మాట్లాడే ముందు మీ నియోజకవర్గ రాజకీయం, పర్సనల్గా మీ వ్యక్తిగతం గురించి మాట్లాడుకుంటే, పుప్పాల ఫ్యామిలీకి రాజకీయ చరిత్ర ఉంది. ఇప్పుడు మీకు వస్తున్న ఫాలోయింగ్ పుప్పాల ఫ్యామిలీది అనుకోవాలా, వ్యక్తిగతంగా వాసుబాబుది అనుకోవాలా? మా నాన్నగారిదండి వ్యక్తిగతంగా. ఎందుకంటే పుప్పాల యేసుబాబు గారు నాన్నగారు యామసుందర వెంకట ఇలియాస్ యేసుబాబు అని పిలుస్తారు, నిక్నేమ్ యేసుబాబు. ఆయన నాకంటే చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడం, తాతయ్య గారు సర్పంచ్ చేశారు, అది గ్రామ పాలిటిక్స్. సమితి ప్రెసిడెంట్ చేసింది మా ఫాదరు, లాస్ట్ సమితిలో. తర్వాత మండల ఆ రోజు సమితి ప్రెసిడెంట్ అంటే శాసనసభ్యుడి కంటే ఎక్కువ అండి, నిధులు ఎక్కువ ఉండేవి, ఒక స్టేటస్ ఉండేది. మండల వ్యవస్థ రాకముందు అదే లాస్ట్ అండి. దాని తర్వాత మండలాలు వచ్చినాయి. నాన్నగారు అనుకోకుండా ఇలాగే 83 వరకు చేశారా? 86 వరకు, 85 వరకునండి, 81 to 85 వరకు చేశారు. అనుకోకుండా ఒక పరిణామాల్లో ఇద్దరు పెద్దలు ఇక్కడ పోటీ పడితే ఒక ఆయన నామినేషన్కి విత్డ్రాస్ మధ్యలో చనిపోయాడు. నామినేషన్ వేసి విత్డ్రాస్ మధ్య చనిపోయాడు. ఆ తర్వాత ప్లేస్ ఖాళీ అయితే వాయిదా పడ్డది ఎలక్షన్. అప్పుడు నాన్నగారిని అందరూ సజెస్ట్ చేయటం, పెద్దలందరూ వచ్చి తాతయ్య గారిని అడగటం, అందరూ కలిసి నెగ్గించుకుంటామని వాగ్దానం చేయటం, అలా కారణాలతో నాన్నగారు సెలబ్రేషన్ అయ్యారు. తర్వాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు గెలవడానికి కూడా, జిల్లా పరిషత్ చైర్మన్ అవడానికి కూడా ముఖ్య భూమిక మా నాన్నగారు రావటం వల్ల ఒక పెద్ద కొడుకులాగా, ఆయన కుటుంబంలో పెద్ద కొడుకులాగా ఉండటం, డెవలప్మెంట్ సైడ్ కూడా ఆయన పూర్తిగా స్వేచ్ఛనివ్వటం, నాన్నగారు కూడా ఒక డెడికేషన్ తోటి, అంటే ఒక ఓన్లీ సేవ చేసే మార్గంలోనే, మాకైతే వేరే అవసరాలు లేవు, వేరే విధానం కూడా లేదు మా ఫ్యామిలీకి. ఏదైనా చేద్దాం ఉద్దేశంతో రాజకీయాలు దిగటం, పూర్తి 5 సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ,
మరి ఎన్నో ఈరోజు ఇందిరా స్థలాలు ఇందిరా మిల్లు రాష్ట్రంగా పెట్టారు. ఇప్పుడు మా ఫాదర్ టైంలో కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరించి ఈ ఎస్సీ కాలనీస్కి ఎక్కువగా స్థలాలు కూడా ఇప్పుడు స్థలాలు చిల్లు కట్టడం కూడా జరిగింది పంచాయతీ సమితి నుంచి. అలాగే చాలా అభివృద్ధి. అంటే అప్పుడు ప్రభుత్వ విధానం లేకపోయినా ఆ సమితి వరకు మీరు మీ నాన్నగారి టైంలో ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా అంటే యేసుబాబు గారు అంటే తెలియని ఒక 50 years పైన ఉన్నటువంటి పీపుల్ ఈ జిల్లాలో తెలియని ఆ నిక్నేమ్ తెలియని వాళ్ళు ఎవరు లేరండి. కారణం ఏంటంటే సెలబ్రేషన్ 3 సార్లు చేసిన వాళ్ళు 4 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటివరకు. అంటే అప్పుడు అందరూ ప్రజల మనిషి కాలేరు కదా, కాలేరు. ఇప్పుడు ఆయన పేరు చెప్తే గుర్తుపట్టలో చాలా మంది ఉన్నారు. కానీ యేసుబాబు గారు అంటే ఒక ఫేమ్ అండి, అది ఒక అదృష్టం, టైం అంతే. అది ఆయన అలా చేశారు, ఆ అభివృద్ధి కూడా చేశారు. అలాగా ప్రజలతోటే ఉంటూ అది మీ విషయంలో క్యారీ ఫార్వర్డ్ అవుద్ది అంటారా? 100% అవుద్దండి. దాని గురించి నేను రాజకీయాలు చేయడం కూడా దాని గురించి దిగాను. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించి సర్పంచ్ చేశాను. అది క్యాజువల్గా జరిగింది. అది క్యాజువల్గా అంటే ఊళ్ళో రాజకీయ పరిణామం మీకు తెలిసిందే, గ్రామ పాలిటిక్స్ అంటే ఢిల్లీ పాలిటిక్స్ లా ఉంటాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ రోజుల్లో రావడం జరిగింది. నేను గెలిచాను. నా 5 సంవత్సరాల పరిపాలన మంచి పరిపాలన చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గురించి ఎంక్వైరీ చేసుకోవటం, ఫ్యామిలీ ఎంక్వైరీ చేసుకోవటం, తద్వారా పెద్దలు వచ్చి మాట్లాడటం, నేను వెళ్ళి కలవటం, కొన్ని నెల రోజులు నేను ప్రజల మధ్యలో తిరిగి ఏంటి వాట్ ఈస్ వాట్ అన్నట్టు తిరగటం, తప్పకుండా మంచి చేస్తాం మీ అందరూ రండి అని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. దాని తర్వాత జాయిన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే 30 years అయిందండి మా నాన్నగారు చనిపోయి. 87లో మా నాన్నగారు చనిపోయి మా నాన్నగారి వయసు 41 అండి. 30 సంవత్సరాలకి సెలబ్రేషన్ అయ్యారు ఆయన. 5 సంవత్సరాల్లో ఒక 100 సంవత్సరాలకి సరిపడా పేరు సంపాదించారు. ఫ్యామిలీకి ఒక ఫేమ్. యేసుబాబు గారు అంటే మంచి మనిషి తెలియని వాళ్ళు కూడా. పరిపాలన ద్వారా అంటారా? పరిపాలన ఆయన చాప్ కానీ, ఆయన ప్రజల్లో వెళ్ళిన విధానం కానీ, చేసిన పనులు కానీ, కలుపుగోలుతనం కానీ ఏదైనా అవనివ్వండి. మొదటిసారి మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు అతి తక్కువ ఓట్లతో, అంటే దాదాపు 7 నుంచి 8,000 చిల్లర ఓట్లతో ఓడిపోయారు. 73,000 ఓట్లు సాధించారు మీరు. ఒక 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో మీరు రాజకీయంలో లేరు, గతంలో అంతే కదా, ఒక సర్పంచ్ స్థాయిలోనే ఉన్నారు. అట్లాంటిది ఒక నియోజకవర్గానికి కన్వీనర్గా ఉండి నిలబడి 73,000 ఓట్లు వచ్చినాయంటే ప్రజల నమ్మకమా, మీ కుటుంబం మీరు ఇందాకన్నట్లు కుటుంబం మీద ఉన్న పేరా, లేకపోతే మీ మీద ఉన్న నమ్మకమా, మీ సర్పంచ్గా మీరు సాధించిన అభివృద్ధి? సర్పంచ్గా సాధించిన అభివృద్ధి మా గ్రామంలో తెలుస్తుంది కానీ పక్క గ్రామానికి తెలియదు. తక్కువ ఏదో పైన ఓటు నైబర్లో ఓటు ఉండి గ్రామాల్లో చెప్పగలరు కానీ పూర్తిగా తెలీదు. అది కొంత కుటుంబ నేపథ్యం ఉంది, కొంత పార్టీ కామన్, పార్టీ ఉండాలి, పార్టీ బలం, అది పార్టీ చెట్టు దాని నీళ్ళలో ఉండాల్సిన వాడు మనం. తర్వాత వ్యక్తిగతంగా నేను కూడా కొంచెం ఆ 6 నెలలు కూడా వ్యక్తిగతంగా శ్రమ పడ్డాను. కేవలం 6 నెలలే? 6 నెలలే. 2014 ఎన్నికల ముందు 6 నెలల ముందే మీరు జాయిన్ అయ్యాను. అంతకుముందు వరకు మీరు నియోజకవర్గానికి సంబంధించి అసలు ఏ వ్యవహారం చేయలేదు నేను. ఈ 6 నెలల్లో 73,000 ఓట్లు వచ్చినాయండి. కారణం ఏంటంటే ఇది చెప్పాను కింద మీకు, నేను కూడా రాజకీయ రావడానికి మెయిన్ కారణం మా ఫాదరు పేరు 30 years అయింది. ఒక జనరేషన్ వరకు యేసుబాబు గారు అంటే ఒక జనరేషన్ వరకు గుర్తుపెడతారు. ఆ పేరు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే రాజశేఖర్ గారి పేరు ఉందండి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఎవరు వచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ నేను కూడా అదే థీమ్లో ఆయన గుర్తుంచుకున్నాడు. ఎక్కడో ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఆ క్యాండిడేట్ వల్ల ఆ కుటుంబం వల్ల రేపు పొద్దున్న అక్కడ మంచి జరగబోతుంది కాబట్టి మనతో పాటు అతను కూడా జాయిన్ చేసుకుంటే మన గెలుపుకి మేము గెలిస్తేనే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మన గెలుపుకి తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి మమ్మల్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. ఆ గుర్తింపుకి ఈ ప్రజల్లో తిరిగి నేను జాయిన్ అవ్వడం జరిగింది. 40 years అదే మీరు చెప్పాను ఇందాక, ఆయన రాజశేఖర్ గారి పేరు నిలబడతా ఎలా అయితే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మధ్యలో తిరుగుతూ ఎలా వస్తారు, మేము కూడా సేమ్ అదే. 30 years మా ఫాదర్ చనిపోయి కాబట్టి 30 సంవత్సరాల తర్వాత ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు నాతో పాటు పుట్టిన జనరేషన్, నా తర్వాత పుట్టిన జనరేషన్కి కానీ యేసుబాబు గారి అబ్బాయి వాసుబాబు వచ్చాడు, బాగా చేశాడు. ఆయన పేరు కంటే ఎక్కువ చాలించలేకపోయినా కనీసం మినిమం ఆయన పేరులాగా యేసుబాబు గారు అబ్బాయి వచ్చాడు, వాసుబాబు చక్కగా చేశాడు, చాలా మంచి పరిపాలన చేయడానికి అనిపించుకోవడం కోసం ఆ పేరు క్యారీ ఫార్వర్డ్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లో రావడానికి మెయిన్ కారణం అదండి. తర్వాత పార్టీ నాకు విధానాలు కూడా నచ్చినాయి. ఆ రోజు 2014 ఎన్నికలకి అయితే మీరు అంతకంటే ముందు ఒక 6 నెలల ముందు వచ్చారు కాబట్టి ఫ్రెషర్, కానీ అప్పుడు మీరు ఓటమి చెందినంత కూడా నియోజకవర్గంలోనే మీరు ఉన్నారు. 2014 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు మీరు నియోజకవర్గంలో దాదాపు 6 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు 4 మండలాలు అండి. 4 మండలాల్లో కూడా మీరు తిరుగుతూ ఉంటారు.
ప్రజా సమస్యలు మీరు వింటూ ఉంటారు, మీ దృష్టికి వస్తూ ఉంటాయి. నియోజకవర్గంలో ఈ 4 మండలాల్లో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు? చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ వెళ్తే. ప్రభుత్వం మినిమం ఇవ్వాల్సినవి కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వట్లా. పార్షియాలిటీ ఉంది. జన్మభూమి కమిటీలు, కొన్ని చోట్ల కులం, కొన్ని చోట్ల గ్రామ పాలిటిక్స్, వర్గాలు వాటిని పెంచిపోసింది. రాజశేఖర టైంలో సర్పంచ్ చేసినప్పుడు నేను ఆ పార్టీలో లేనండి. యాక్చువల్గా నేను కాంగ్రెస్లో లేను. కాకపోతే ఒక స్థలం ఇచ్చిన, ఒక ఇల్లు ఇచ్చిన, ఒక కార్డు ఇచ్చిన, ఒక ఫ్యాక్షన్ ఇచ్చిన, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏ పథకం ఇచ్చినా నన్ను ఎప్పుడు గ్రామ ప్రెసిడెంట్ మీద ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకురాల. వీళ్ళకి ఇవ్వండి అని కానీ, అప్లికేషన్స్ లేవు ఇవ్వద్దని కానీ, వీళ్ళు టీడీపీ అని కానీ, వీళ్ళు కాంగ్రెస్ అని కానీ, వీళ్ళు బీజేపీ అని కానీ ఎప్పుడు మాకు ఇవ్వాల. అర్హులా ఇవ్వండి, వాళ్ళ అర్హత ఉన్న వాళ్ళ వెంటనే శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఒక గొప్ప నాయకుడిని మేము, ఎందుకంటే నా చేతులతో అవన్నీ కూడా ఏదన్నా ఒక ఫ్యాక్షన్ వచ్చింది, ఒక 20 శాంక్షన్ అయినాయి, ముసలోళ్ళు వచ్చేవారు అంతా 65 అబోవ్ పీపుల్ గ్రామంలో వాళ్ళే. ఒక చిన్న కార్డు పుస్తకం పెట్టి అందులో 200 రూపాయలు ఫ్యాక్షన్ అండి. అందులో పెట్టి నేను 4 చేతిలో పెడితే తీసి దారం పెట్టేవారు. కారణం ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు ఆయన చెప్పిన విధానాలు. అలాగే స్థలాలు కూడా నేను సేకరించి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాకు చిరుగా రంగరాజు గారు అండి, రంగనాథరాజు మన మా పార్టీ తరఫునే ఆచార్య నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారైనా. ఆయన మాకు ఎమ్మెల్యే అత్తి నియోజకవర్గం ఉండేది అప్పుడు మాది. అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 3rd ఫేజ్లో హౌసింగ్ సైట్స్ వచ్చినాయి మాకు, ఇళ్ల స్థలాలకి బోన్పల్లికి వచ్చింది. 2-3 చోట్ల ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి లోకల్ నాయకులు స్థలాల సేకరణ గురించి. అందరూ కోర్టుకెళ్ళి ఆపుకున్నారు. నన్ను ఎక్కేసి అన్న వాసుబాబు పార్టీ గురించి పక్కన పెట్టి నీ టైంలో నా టైంలో ఇక్కడ స్థలాలు ఇవ్వాలి, మనం ఏం చేస్తామో నాకు తెలియదు, అర్జెంటుగా ఒక 6 ఎకరాల స్థలం సేకరించి ఇల్లు కట్టించాలని చెప్పి ఆయన నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ ప్రోత్సాహంతో వెంటనే రైతులతో మాట్లాడతాం. సెకండ్ డే విల్లింగ్ లెటర్ ఇప్పించానండి నేను. పైసా వాళ్ళకి అడ్వాన్స్, సజ్జన రైతు పొలం అమ్మాడంటే వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి, అగ్రిమెంట్ రాయించుకోవాలి. గవర్నమెంట్కి ఇస్తే ఏమి రావు, శాంక్షన్లో ఎన్ని తర్వాత అవుతుంది. జస్ట్ విల్లింగ్ లెటర్లు ఇప్పించానండి నేను. నా పొలం నేను చొరవ తీసుకున్నారు. చొరవ అవును, నా గ్రామానికి మంచి జరుగుతుంది, నా పీపుల్కి మంచి జరుగుతుంది. నన్ను నమ్ముకున్నటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తుంటే గ్రేట్నెస్ భావించా. కొంత మధ్యలో నాది ఇబ్బంది పడ్డా, డబ్బులు వాళ్ళకి మేము చదువుకుంటాం అంటే సహజంగా మరి తప్పదని చిన్న రైతులు వాళ్ళందరూ. మా పొలాలు కాదు, ఎక్కడో ఉన్నటువంటి ఎక్కడో ఉండొచ్చు, దగ్గరలో ఉన్న పొలాలు తీసుకుంటాం. ఈ ఊరు గ్రామం మధ్యలో ఉండాలి, రోడ్డు రవాణా సౌకర్యం బాగుండాలి. వాళ్ళు చక్కగా కౌరంపుగానే మా విల్లింగ్ ఇవ్వటం, తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ తెచ్చి డబ్బులు వాళ్ళకి చూడాల్సినటువంటి అన్నీ కూడా త్వరితగతిన ఆయన ద్వారా చేయించి ఇవ్వటం, లెవెల్ చేయించుకోవటం, రోడ్లు పోయేయటం, అన్ని సెక్టార్లో సక్సెస్ చేసుకుని ఒక 6 నెలలు గ్రామ సర్పంచ్గా 5 ఏళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా పార్టీలకు అతీతంగా చేసిన అనుభవం ఇప్పుడు పనికొస్తుంటారు. 100% అండి, 1000% నాకండి. ఎందుకు అనుభవం ఎందుకన్నానంటే రంగరాజు గారు హౌసింగ్ సైట్లో ఆయన రోల్ మోడల్ నాకండి. ఆయన నియోజకవర్గం మొత్తం మీద ఒక ఊర్లో కూడా ఇప్పుడు చాలా ఊర్లు ఇప్పటికి రాజశేఖర్ గారు పెట్టిన పథకం ఉంటారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకా హౌస్ సైట్స్ కొనని గ్రామాలు చాలా ఉన్నాయి. అసలు భూసేకరణ జరగని గ్రామాలే నా నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ఈ అత్తి నియోజకవర్గం మేము ఉన్నప్పుడు మా మండలం గణపవరం మండలం పూర్తిగా అత్తి నియోజకవర్గం ఉండేది. మా ఒక్క ఊరే ఉండేది మా మండలంలో. నా ఊరినే ఫిలప్ చేసుకున్నా. గణపవరం పక్క గ్రామం 33 ఎకరాలు సేకరించి 1200 మంది పట్టాలు ఇచ్చారు భూసేకరణ ద్వారా. అది రంగరాజు గారు చొరవ, రాజశేఖర రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేశారు. అలాగే నియోజకవర్గంలో కుటుంబం నాకు తెలుసుగా 99% ఆయన చొరవ తీసుకుని ఏదైనా నా టైంలో, ఎందుకంటే అది ఫైనల్ ఆయన దీని తర్వాత ఆయనకి పదవి వేరే నియోజకవర్గాలు తప్ప ఆ నియోజకవర్గంలో రాదు, కానీ ఆ నియోజకవర్గం డిలిమిటేషన్లో లేచిపోయింది. చాలా చొరవ తీసుకున్నాడు ఆయన. ప్రభుత్వం ఇచ్చిన ఆ ఛాన్స్ని ఉపయోగించుకుని ప్రతి ఊర్లోనూ భూసేకరణ చేశాడు. ఆయన మోటివేట్ చేశాడు, పార్టీలకు అతీతంగా మోటివేట్ చేశాడు మమ్మల్ని. మీరు 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నారు కదా నియోజకవర్గంలో, మీరు చాలా సమస్యలు మీ కంట లెక్కలేనని చెప్పారు ఇందాక. ఇది చేస్తే బాగుంటుంది, విద్య వేలో ఇది చేయాలి, నిరుద్యోగులకి ఇది చేయాలి, రైతులకి ఇది చేయాలి, మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజ్ కావచ్చు, తాగునీరు కావచ్చు, కొంత సాగునీరు, అంటే మీకు సాగునీరు పెద్ద ఇబ్బందులు ఉండవు, అంటే ఎక్కడన్నా ఒక చోట ఉంటాయి, వాటికి కావచ్చు, లేకపోతే వ్యవసాయదారులకు కావచ్చు, అనేక కోణాల్లో ఇలా చేయాలి. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇలా చేయాలనే విజన్ ఉందా మీకు? ఉన్నదండి, సాంఘికంగా ఉంది. అంటే ఇండివిజువల్గా కాదు,
ఇండివిజువల్గా జరిగేవన్నీ కూడా మీకు తెలిసి ఉంటుంది, చదువుంటారు. మీకు జగన్మోహన్ మీరంతా మీడియా కాబట్టి మీకు తెలుసు. నవరత్నాలు 9 రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. అందులో విద్య ఉంది, వైద్యం ఉంది, ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, రైతు ఉన్నాడు, డ్వాక్రా మహిళలు ఉన్నారు, వయసు ఆసరా పథకం ఉంది, అమ్మఒడి పిల్లల చదువులు డబ్బులు ఇస్తానని చెప్పి ఒక పథకం, అమ్మఒడి పథకం ఉంది, మద్యపాన నిషేధం ఉంది, ప్రాజెక్టులు ఉన్నాయి. 9 రకాల పథకాలు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇండిపెండెంట్గా ఏ కుటుంబాలకు ఏ మంచి జరగాలో అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మీరు చెప్పిన నవరత్నాలు ఓకే సార్, అంటే చెప్పేది అదే. మీరు చెప్పిన ఏం పెట్టుకుంటాకి అవన్నీ కామన్గా మేము ఇంకా రేపొద్దున మన ప్రభుత్వం వచ్చాక ఆ వర్గాల వారికి ఫ్యాక్షన్లు నేను అనేది ఏంటంటే నవరత్నాలు ప్రకటించారు. ఆ ప్రకటన ఎలా ఉన్నా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఈ మధ్య డబల్ చేయడం మొన్న సంక్రాంతి నుంచి ఏదైతే మీరు నవరత్నాలు ప్రకటించారో టీడీపీలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఏముండదు సార్. ఎందుకంటారు? జగన్ ఇచ్చాడు కాబట్టి, జగన్ చెప్పాడు కూడా ఇది ఇచ్చాడు. అది ఎవరి ఖాతాలో పడుతుంది క్రెడిబిలిటీ? జగన్ గారి ఖాతాలో పడుతుందండి. దీన్ని రూట్లో తిరుగుతున్నాం కదా మేము. జగన్ చెప్పబడి చంద్రబాబు ఇచ్చారు. రీసెంట్లీ పసుపు కుంకుమ పసుపు ట్రాష్ అండి అది. అసలు దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే పసుపు కుంకుమ అనేది రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్లో రైతు రుణమాఫీ చేయలేని చెప్పాడు కానీ డ్వాక్రా రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. కాకపోతే అప్పుడు ఏం చేశారంటే మొత్తం రైతు రుణమాఫీ బంగారు తెచ్చేసుకోండి, టాటర్ లోన్కి వివరింగ్ అయిపోతాయి, డ్వాక్రా రుణం వివరింగ్ అయిపోతాయి, అన్ని వివరింగ్ అయిపోతాయని ఎప్పుడైతే అన్నారో ఇది ఒకటే లెక్కేస్తేనేమో ఇంటికి 40,000 50,000 వస్తుంది ఒక్కొక్కరికి ఒక ఇంటికి. ఇవన్నీ లెక్కేస్తే 1,00,000 2 లక్షలు 5 లక్షలు కూడా ఉన్నాయి. ఆయన ఎంత ఇస్తానని చెప్పాలి ఆ రోజుని, రుణమాఫీ అని చెప్పాడు. ప్రజలు విశ్వసించి ఏం చేశారంటే ఈ ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ కాబట్టి ఆ పక్కకి అది కూడా 5 లక్షల ఓట్లు తేడా అండి. ఆ పక్కకి వెళ్ళడం జరిగింది. ఇందులో ఎంతమంది హ్యాండ్స్ ఉన్నాయండి? పవన్ కళ్యాణ్ ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, 600 హామీలు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే ఈ ప్రభుత్వం. 2003 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిన తర్వాతనే 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత అదేవిధంగా 2013లో చంద్రబాబు నాయుడు బైఫర్కేషన్ కంటే ముందు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2018 విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళకంటే ఆయన ఎక్కువ పాదయాత్ర చేసి చూపించడం జరిగింది. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందా పాత రికార్డు? 100% సార్, 1000% సార్. నేను ఇంచుమించు ఒక 30-30 డేస్ ఎక్కడైతేనే అంటే చంద్రవతి పెద్ద తిరిగినప్పుడు కానీ అది సహజం పక్క ఎక్కడెక్కడికో మా జిల్లాలో అయితే రోజు ఉన్నాను నేను. మీరు కూడా పాల్గొన్నారు? 30 సార్లు 35-30 టైమ్స్ ఎక్కడైతేనే. పోనీ ఇక్కడ బాగుంది అక్కడ బాగోలేదు లేదండి. ఎనీ ప్లేస్ ఎనీ వేర్. ఇప్పుడు పాదయాత్ర దాదాపు 1 year దాకా చేశారు. 10 నెలల పైన 1 year దాకా 14 నెలలు. ఈ 14 నెలల కాలం కంటే ముందు 14 నెలల తర్వాత వ్యత్యాసం కనపడదా మీ నియోజకవర్గం? 100% ఉందండి. ఉంది అంటే 100% ఉందండి. 100% తేడా ఉంది. మాకంతా ఒక మండలం కవర్ చేశాడు ఆయన. అన్నపవరం మండలం ఒకటి కవర్ అయింది. అంటే ఓవరాల్ మీ నియోజకవర్గంలో ఒక మండలం కవర్ చేసిన దాదాపు స్టేట్ మొత్తం తిరిగారు కాబట్టి మీడియా డెవలప్ అయింది, అందరికీ వాళ్ళు తెలుస్తున్నాయి కదా వార్తలు. ఆ క్రెడిబిలిటీ ఏమన్నా మారిందా, క్రేజ్ ఏమన్నా మారిందా పాదయాత్ర తర్వాత? 100% అండి, 1000%. నేను ఎందుకు చెప్తున్నానంటే పాదయాత్ర తర్వాతే జాయినింగ్స్ మీకు అన్ని తెలియాలంటే ఫస్ట్ జాయినింగ్స్ సరిపోతాయి. రాష్ట్ర లెవెల్లో ఆయన దగ్గర కానీ నియోజకవర్గాల్లో మా దగ్గర కానీ అసలు ఎప్పుడు మేము ఊహించలే. ఏదో మీ తాతగారు సర్పంచ్ చేశారు, మీ నాన్నగారు సమితి ప్రెసిడెంట్ చేశారు, మీరు సర్పంచ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నారు. ఓకే, ఇప్పుడు కూడా సింపుల్గా ఉన్నారు, అందరినీ పలకరిస్తున్నారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. రేపు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా ఇదే సింప్లిసిటీ మెయింటైన్స్ అవుద్దా, మారుతా? నేను ఎప్పుడు ఎంతేనండి, నా పుట్టినప్పుడు ఏం చెప్తాను, మా ఫ్యామిలీలో అలా ఉంది ఫస్ట్ నుంచి. మా పెంపకం అటువంటి పెంపకం కాబట్టి ఇంకెప్పుడు మేమైతే మారమండి, మేము ఎలాగే ఉంటాం. 100% మారం. పుప్పాల శ్రీనివాస్ అలియాస్ వాసుబాబుకి ఎందుకు ఓటెయ్యాలి అంటే మీరేం చెప్తారు? ప్రజలు విశ్వసించారు, నమ్మారు. లాస్ట్ టైం నా పరిచయాలు తక్కువ, షార్ట్ టైం నాకు ఉంది, టైం 6 నెలల టైమే. మా మండలం వరకు నేను వాసుబాబు అంటే ఈశ్వరబాబు అబ్బాయి తెలుసు. భీమడోలు 3 మండలాలు వస్తారు, కొంచెం పక్క నైబర్ అయ్యి గణపురం మండలం కూడా తెలుసు. బట్ అక్కడ కూడా ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇక ఇప్పటికీ అక్కడ వాసుబాబు, మీరు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాసుబాబు గారు అంటే మా వాడని చెప్తారు. ఇంట్లో కొడుకుగా చూస్తున్నారు, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక బిడ్డగా. వస్తారా మీ దగ్గరికి పబ్లిక్ సమస్యలతో? 100% వస్తారండి. నేనే వెళ్తాను. ఇప్పుడు ఎక్కువ శాతం ఎటువంటి సమస్యలు ఉంటాయి? హౌసింగ్ అండి, హౌస్ సైట్స్. ఈ 5 ఏళ్లలో ఎంత మేరకు సమస్య తీరి ఉంటుంది హౌసింగ్ది? ఏం తీరలేదండి అసలుకి. ఎన్టీఆర్ గృహకల్ప ఉందండి,
50,000 నుంచి ₹1,00,000, హైయెస్ట్ పడ్డది ₹1,00,000 అండి. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత 29వ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఇప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు వెంకయ్యనాయుడు ఉన్నారు, ఆయన నేతృత్వంలోనే ఇక్కడ ఎక్కువ వచ్చాయి అనేది తెలంగాణ ఆరోపణ. గృహ నిర్మాణ శాఖ నుంచి, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి, మరి ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గానికి ఎందుకు రాలేదంటారు? ఏం లేవండి ఇది. ఎందుకంటే నేను పసుపు కుంకుమ ఫండ్స్ అన్ని ఎక్కడి నుంచి వెళ్ళినాయండి? దాని నుంచి డైవర్ట్ అంటారా? అంటమేంటండి, ఆయన చెప్పాడు, ఆయన ఒప్పుకోండి కదా. వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తారు పబ్లిక్కి వెళ్ళి, మీ డబ్బులు ఇవ్వకపోతే కారణం పసుపు కుంకుమ పథకం కన్వర్ట్ అయిపోయింది, కొంచెం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, వాళ్ళు మళ్ళీ గెలిపి చేస్తే ఎమ్మెల్యే రండి మొత్తం డబ్బులు వేస్తారని చెప్పండి అని చెప్పి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు. ఏ పథకం డబ్బులు ఆ పథకంలో ఎక్కడ ఉన్నాయండి? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటండి? 2 లక్షల పైచీలకు ఉంటాయి మీ నియోజకవర్గం ఓటింగ్. 1,90,000 అండి. 1,90,000. సో ఎన్ని గృహాలు అవసరమై ఉంటాయి ఇప్పటికీ? లబ్ధిదారులు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది? ఉంటారండి, కనీసం ఒక 10,000 పైన ఉంటారండి. 10,000 ఇల్లు అండి నేను చెప్పేది. సైట్స్ నీళ్ళు కట్టిన వాళ్ళు 20,000 మందికి హౌస్ సైట్స్ ఇవ్వాలండి. ఇంకా ఇవ్వాలి. 20,000 మంది సొంత స్థలాలు కానీ సొంత ఇల్లు కానీ లేని వాళ్ళు ఇంకా 20,000 మంది ఉన్నారు. 20,000 కుటుంబాలు ఉన్నాయి. 20,000 కుటుంబాలు ఉన్నాయి. 20,000 కుటుంబాలు. ఒక గుండుగొల్ల గ్రామం ఎగ్జాంపుల్. 20,000 కుటుంబాలంటే దాదాపు కుటుంబానికి యావరేజ్ నలుగురు వేసుకున్న 80,000 మంది. మీ నియోజకవర్గంలో 190,000 మంది ఓటర్లు అంటే సగానికి సగం మంది ఇల్లు లేవండి. అంతే కదా. అంటే ఒక ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నాయి. ఈరోజు స్థలం ఖరీదైంది. సామాన్య చిన్న చిన్న కుగ్రామాల్లో కూడా ₹1,00,000 సెంట్ ఉన్నాయి. మీరు చెప్తున్నట్లు హౌసింగ్కి సంబంధించి దాదాపు 190,000 మంది జనాభా ఉంటే, ఓటర్లు ఉంటే, మీరు చెప్పిన ప్రకారం 20,000 కుటుంబాలు అంటే కుటుంబానికి యావరేజ్ నలుగురు వేసుకున్నా ఇద్దరు ముగ్గురు అట్లా వేసుకున్నా కూడా దాదాపు 70% మందికి రావాలి. 40% మందికి రావాలి. 40% మందికి రావాలి. 40% మంది సొంత ఇల్లు లేవు. అంటే ఒక ఇంట్లో ఇరుక్కుగా ఉంటాం. సొంత ఇల్లు అంటే ఒక 3 కొడుకులు తండ్రి ఉంటాడు. కుటుంబాలు పెరుగుతూ ఉంటాయి. ఫస్ట్ మేము ఇచ్చిన పూర్వం రాజశేఖర టైంలో ఇచ్చినప్పుడు కూడా ఒక ఫస్ట్ ఇల్లు ఉన్న వాళ్ళకి తండ్రికి, ఫస్ట్ కొడుక్కి తండ్రిది అతని వాటా తండ్రి కొడుకు వస్తుంది. ఎప్పటికైనా తప్పదు వారసత్వం. 2, 3 బయటికి మీ స్థలాలు ఇచ్చాం మా గ్రామంలో మేము చేసిన పని. రేపు ఇంచుమించు నాకు తెలిసిన ఒక గ్రామం ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గుండుగొల్ల గ్రామం 10,000 ఓటింగ్ ఉన్న గ్రామం. 2014 రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్కి వెళ్ళక ముందు 1,600 మందికి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. లోకల్ పాలిటిక్స్ అవుతే కానీ ఇంకోటి అవుతే కానీ అక్కడ భూసేకరణ జరగాల. ఎందుకంటే ఎవరి పొలం మీదకి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఓ నోటీస్ ఇస్తే వెంటనే కలెక్టర్ కోర్టుకి వెళ్తే స్టే తెచ్చుకోవడం జరుగుతుంది. 1,600 కుటుంబాలకి ఆ రోజు ఇవ్వాల్సిన 2009కి ఇవ్వాల్సిన వాళ్ళు 2019 వచ్చిందండి. అంటే ఇంచుమించు 30-40% పెరిగిన 2,400 నుంచి 2,500 మంది లబ్ధిదారులు ఉంటారండి ఇప్పుడు. మినిమం అండి 2,000 పైన ఉంటారు. 2,000 ఇంటూ 40 ఎకరానికి 40 వేసుకోండి. 50 ఎకరాలు అక్కడ మనం సేకరణ చేయాలి. సేకరణ చేయాలంటే ఇవాళ 30 లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఎకరం ఉంది ఇక్కడ. అసలు మొదటి నుంచి ఐటీ రాకమునుపు, రియల్ ఎస్టేట్ భూమి రాకమునుపే మీ దగ్గర 3 పంటలు 2 పంటలు పండుతుంటాయి. నీళ్ళు సౌకర్యం ఉంది కాబట్టి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి వచ్చిన తర్వాత ఇంకొద్దిగా ఎక్కువ కాబట్టి అంత భూసేకరణ చేయాలి. 2,400 మందికి హౌస్ సైట్స్ ఇచ్చి ఇల్లు కట్టించాలంటే ఎంత ప్రాజెక్ట్ అవుతుంది మీరు ఆలోచించండి. తప్పకుండా నేనైతే 100% నాకు 4 ఉన్నాయండి. ఫస్ట్ నవరత్నం చెప్పానంటే డైరెక్ట్ లబ్ధి వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరికైనా అందకపోతే అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతున్నాయి. చంద్రబాబు నాయుడుగా జన్మభూమి కమిటీ లేవు మాకు. ఏజ్ 60 ఉంటే ఫ్యాక్షన్ ఇవ్వటం. పిల్లలు స్కూల్కి వెళ్తే లింబు ఆ యొక్క సిస్టమ్ ప్రకారం వాళ్ళకి పిల్లలు చదువు నిమిత్తం తల్లి ఖాతాలో డబ్బులు పడతాం. 1,000 రూపాయలు ఖర్చు దాడితే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఫ్రీ అవటం. 30-60 ఏళ్ళు దాటి ఫ్యాక్షన్. అలాగే డ్వాక్రా ఉన్న వాళ్ళందరికీ వడ్డీ కట్టక్కర్లేదు, లేకపోతే కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వటం. ఇవన్నీ సిస్టమ్ ఉంది కదండి, దాన్ని ఫాలో అవుతాం. హౌసింగ్ అనేది సిస్టమ్ కంటే ముందు వ్యక్తిగతంగా మేము ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నాకు నేను చేసిన లాస్ట్ టైం నాకున్న అనుభవం నేను చెప్తాను మీకు. లాస్ట్ టైం అనుభవంలో నేను చేశాను నా గ్రామంలో కాబట్టి పూర్తిగా నాకైతే 100% దాని మీద నమ్మకం ఉంది. పెద్దలను కలుపుకోవాలి గ్రామంలో, ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు. అది కలుపుకొని నా హయాంలో నేను ఎంచుకున్నటువంటి ఒక ఛాలెంజ్ అయితే హౌసింగ్ అండి. ఫస్ట్ అయితే వచ్చి నీళ్ళు, ఎందుకంటే డెల్టా ప్రాంతం పసరి నీళ్ళు తాగుతున్నాం. చెరువులు, చేపల చెరువులు రోజులు ఎక్కువ ఉండడం వల్ల కానీ, కాలంలో వాటర్ పొల్యూట్ అవుతాం వల్ల కానీ చెరువులు కూడా ఇన్లెట్లు అవుట్లెట్లు పూడిపోయి ఇల్లు పెరిగిపోయినాయి. బోధులు పూడి చేసి అవుట్లెట్ నీళ్ళకి వెళ్ళక ఏ కారణం చేతనే కానీ మంచినీటి సౌకర్యం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అండి, తాగునీటి సమస్యని 100% గట్టెక్కిస్తానండి. నాకు విజన్ ఉంది, జగన్ గారు చెప్పాను, అన్న తప్పకుండా చేద్దారని నాకు మాట ఇచ్చాడు. కాబట్టి వాటర్ సమస్య ఒకటి. నెక్స్ట్ టైం హౌసింగ్ అండి.
తర్వాత రోడ్లు కంటే మెయిన్ డ్రైనేజ్లు అండి. ఏ గ్రామంలో కూడా రోడ్లు అంటే పోసుకెళ్తున్నారు కానీ ఎక్కడ డ్రైనేజ్ కట్టలా. ఇవి కూడా 14th ఫైనాన్స్ ఉపాధి పథకం పెట్టి ఏదో 50% లంచాలతోటి అసలు ఏ రోడ్డుకి వెళ్ళినా మీరు చూస్తే ఇప్పుడు ఆశ్చర్యపోతే. ఇప్పుడు తిరిగా నేను కొత్తగా పోసిన రోడ్లు ఇప్పుడు పోసిన రోడ్లు చూస్తే అన్ని మొక్కలే పొడుము విరిగిపోయి ఉన్నాయి కొత్త రోడ్లు. మా ఎన్ని స్ట్రాంగ్గా ఇప్పటికి స్ట్రాంగ్గా ఉన్న లారీలు పట్టేలు చెక్క లారీల స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒక పగులు కూడా రాలేదు. స్టిల్ ఈ రోజే తిరిగాను ఊళ్ళు. అంటే ఇక్కడ చుట్టుపక్కల కూడా ఆక్వా రవాణా వల్ల కూడా రోడ్లు ఎక్కువగా దెబ్బతినే అవకాశం. ఇంటర్నల్ రోడ్స్ అని చెప్పేది ఇంట్లో గదుల్లో సందుల్లో రోడ్లు సిమెంట్ రోడ్లు విరిగిపోయినాయండి. దెబ్బతింటే పక్కన నాసిరకం చేయటం వల్ల అంటే లంచాలండి, క్వాలిటీ లేదు. ఒకప్పుడు మేము చేసినప్పుడు అయితే ఏఈ లేకుండా రోడ్డు పోసేవారు కాదు. ఇవాళ 100 ఊర్లో రోడ్లు పోతుంటే ఏఈ ఒకడున్నాడు. ఏం చేస్తున్నారు? శూన్యం, మాడతగలేదు, పెత్తందారితనం, జన్మభూమి కమిటీలు. బ్రదర్కి అయితే న్యాయం జరగట్లేదండి. నా ఎయిమ్లో 4 ఫస్ట్ డ్రైనేజ్ అండి. ఎందుకంటే మనం నీళ్లు వాడటం ఎంత ముఖ్యమో ఆ నీటిని బయటికి పంపడం కూడా 100% ముఖ్యం. ఎందుకంటే 2014 ప్రచారంలో ఓటు అడిగిన దానికి ఇప్పుడు 19లో ఓటు అడుగున్న దానికి పబ్లిక్ నుంచి ఎట్లాంటి వ్యత్యాసం మీరు కనుక్కున్నారు ఈ నియోజకవర్గం? బోల్డ్ వ్యత్యాసం ఉందండి. అప్పటికి బోల్డ్ తేడా ఉంది. ప్రజలు ముందుకు వస్తున్నారండి. ముందుకు వచ్చి తప్పకుండా చేస్తాం. ఈసారి జగన్ బాబుని గెలిపిద్దాం, మిమ్మల్ని గెలిపిస్తాం. మాకున్న పరిచయం వాసుబాబు అక్కడ జగన్ బాబు గెలిపిద్దారు. తప్పకుండా జగన్ బాబుని గెలిపించాలి. ఒకసారి అవకాశం ఇవ్వాలి. కష్టపడ్డాడు, 14 ఏళ్ళు ఫ్యామిలీలు పెట్టి ప్రజల మధ్యలో ఉన్నాడు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో మాకు లబ్ధి చేకూరలేదు, మాకు మంచి జరగలేదు. నాకు తెలిసి ఒక పెన్షన్ 5 కేజీలు బియ్యం తప్ప సామాన్యులకి ఏం మంచి జరిగిందండి? బియ్యం 5 కేజీలు, ఈ మధ్యన 1 కేజీ పందారు ఇస్తున్నారు. షుగర్ వేస్తుందని జనానికి ఎక్కువ షుగర్ వేస్తుందని చెప్పి ఎక్కువ ఇవ్వకుండా 1 కేజీ ఇస్తున్నారు ఒక్కొక్క కార్డుకి. మరి షుగర్ పెరిగి అమరావతి కావచ్చు, అమరావతిని డెవలప్ చేస్తామని 33,000 ఎకరాలను సేకరించామని ప్రభుత్వం చెప్తోంది. తాత్కాలిక భవనాలు కట్టినప్పటికి కూడా సింగపూర్ ప్లానింగ్తో ఒక విజన్ ఉంది. 9 నియోజకవర్గాలను కలిపి సిఆర్డీఏ పరిధి, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీతో డెవలప్ చేద్దాము, హైదరాబాద్కు మించిన రాజధాని ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం చెప్తోంది. కొంత అది పబ్లిక్ ఆ మాటలు వినరంటారా? వినరండి. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్తే ఫ్రీగా పంపుతారండి, డబ్బులు తీసి పంపుతారు. ఫీజు ఉంటుంది, టికెట్ ఉంటుంది. టికెట్ దానికి మళ్ళీ కారు ఉండాలి, లేదా వెహికల్ ఉండాలి, వెళ్ళాలి, బస్సు మీద వెళ్ళాలి. తిప్పుతారు, టైం అయిపోయి బయట పంపు చేస్తారు. రేపు రాజధానిలో కూడా సామాన్యుడు రాజధానికి వెళ్ళాలి, అమరావతి సింగపూర్ వెళ్ళాలంటే ఇప్పుడు మనకు డబ్బులు టికెట్ తీసుకుని వెళ్ళి చూసి వస్తుంది తప్ప ఫ్రీగా ఎంట్రన్స్ లేదు మనకి అక్కడ. సేమ్ రేపు పొద్దున్న రాజధాని వచ్చాక కూడా సామాన్యుడు రాజధానిలోకి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని ఎంట్రీ ఫీజు కట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని నా ఉద్దేశం. మరి సింగపూర్ సిటీలోకి వెళ్ళినట్టు రాజధానిలోకి వెళ్ళాలంటే ఫ్రీగా పంపరు కదండి. మరి షూస్ వేసుకోమంటారో తెలియదు, వేరే మెత్తర చెప్పులు వేసుకోమంటారు, దుమ్ము రాకూడదు, ధూళి రాకూడదు. ఆయన చెప్పిన పని అయితే అమరావతిని ఏసీ చేస్తానండి మొత్తం. స్పెషల్ కేటగిరీ 33 ఎకరాలు కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి ప్రత్యేక తరగతి హోదా, అది వైసీపీ కూడా ప్రత్యేక తరగతి హోదా మీద మాట్లాడుతోంది. సో అది రావటం వల్ల బెనిఫిట్ జరుగుతుందంటారా? 1000% జరుగుతుందండి. మనకున్న అంటే ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే బెనిఫిట్ వస్తుందో కామన్ అండి. ఎక్కడ బెనిఫిట్ జరిగితే అక్కడికి వెళ్తారు పరిశ్రమల వాళ్ళు. కోట్లు పెట్టి పరిశ్రమ పెట్టాలంటే అక్కడ ఎక్కడైతే రాయితీలు వస్తున్నాయో అంటే వైబిలిటీ, నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ ఈవెన్. అందుకని నేను కూడా వ్యాపారం మొదలెట్టాను అనుకోండి, సపోజ్ ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, 5 yearsగా 10 yearsకు బ్రేక్ ఈవెన్ పెట్టుకుంటా. బ్రేక్ ఈవెన్ పెట్టుకున్న 10 years బ్రేక్ ఈవెన్ పెట్టుకున్నా సహజంగా, దానికి రాయితీలు లేకపోతే. ప్లస్ రైతులు వచ్చినాయి అనుకోండి, ఎన్ని ఇయర్ బ్రేక్ ఈవెన్కి అవుతాను నేనండి? 6, 7కు మినిమం బ్రేక్ ఈవెన్ అయిపోతాను. అంటే 3 సంవత్సరాలు వ్యత్యాసంలో బ్రేక్ ఈవెన్కి వచ్చేస్తున్నాను, అంటే సంపాదనలో పడిపోతాను నేను. సేమ్ అదే కదండి స్పెషల్ స్ట్రాటజీ వస్తే ఖర్చు తగ్గుతుంది. ఖర్చు ఒకటే, బట్ బ్రేక్ ఈవెన్ ట్యాక్స్ కట్టక్కల్లా, తద్వారా ఖర్చు తగ్గుతుంది. తగ్గుతాయి, మనకు కట్టాల్సింది తగ్గుతుంది, పవర్ రేట్ తగ్గుతుంది, ఆదాయం అంతే ఉంటుంది. కాబట్టి దానివల్ల ఒకటి వస్తుంది, ఒకటి అడ్వాంటేజ్ ఉందండి. ఈరోజు ఇందాక చెప్తాను మీకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా నదులు నంబర్ 1 నదులు కృష్ణ, గోదావరి, తుంగభద్ర, వచ్చేటి వాటర్ కృష్ణా వాటర్ కానీ, ఇటు వంశధార, ఇవన్నీ చక్కటి నదులు ఉన్నాయండి మనకి. రిజర్వాయర్స్ ఉన్నాయి, కరెంట్ ఉంది, పవర్ కిరణ్ కుమార్ అప్పుడే చెప్పాడు, పవర్ రేపు పొద్దున్న మీరు రాష్ట్రం తీసుకుంటే కనుక పవర్ సర్ప్లస్ పవర్లోకి వెళ్ళిపోతారని తెలంగాణను బెదిరించాడు కూడా ఆయన. ఆ టైంలో చెప్పాడు ఆయన. ఆ టైంలో కూడా ఈ టైం ఇవాళ సర్ప్లస్ కరెంట్ వాళ్ళు పొందారు. సర్ప్లస్ కరెంట్ ఉన్నవాళ్ళు మనమేమో పవర్ కటింగ్లో కొద్ది పవర్ కటింగ్లో ఉంటున్నాము. సర్ప్లస్ పవర్ ఫ్రీ పవర్ ఉండి, రవాణా సౌకర్యం బాగుండి, ఇటు
అన్ని రంగాలను రైల్వే రూట్ మనకి ఎక్కువ ఉంది, రైల్వే క్యారిడార్ మనకే ఉంది, విమాన సౌకర్యం మనకే ఉంది ఎక్కువగా, 4-5 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, సుమారు 900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది, 4-5 పెద్ద పెద్ద నదులు ఉన్నాయి మనకి, జీవ నదులు అండి, అంటే ఎండిపోయిన నదులు, 5-6 నదులు, 4-5 నదులు ఉన్నాయి. ఇంత అవకాశాలు ఉండి కూడా పరిశ్రమలు రావటం లేదంటే కియా లాంటి పరిశ్రమ తెచ్చామని ప్రభుత్వం చెప్తుంది. కియా వాళ్ళని చదివానండి, పేపర్లో టీవీలో చూశాను, చైనాలో మూతపడ్డదంట. కారణం నాకు తెలియదు, అక్కడ ఏదో సేల్ అనుకున్న సేల్ లేదని మూత వేశారంట కియా చైనాలో. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ క్రెడిబిలిటీ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే ఆయన తనయుడిగా జగన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వస్తుందా? ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నా ఇప్పటివరకు ఎంతో కొంత కంప్లీట్ అయింది, గ్రావిటీ ద్వారా 2019 నీళ్ళు ఇస్తామన్నారు, సరే రేపైనా గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తే ఆ క్రెడిబిలిటీ టీడీపీకి వస్తుందా వైసీపీకి వస్తుందా? జగన్మోహన్ రాజశేఖర్ గారికి వెళ్తుంది. ఇప్పుడు మాకు సరాదర్ కాటన్ బ్యారేజ్ ఉంది, ఆయన ఎక్కడో ఇంగ్లాండ్లో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చి ఆయన బ్యారేజ్ కట్టాడు, ఆయన గుర్రం మీద తిరిగి ఆయన జనాన్ని సేకరించి కాలువలతో వచ్చి బ్యారేజ్ కట్టారని చరిత్ర చెప్తుంది. ఈ రోజుకి కాటన్ బ్యారేజ్ అని పిలుస్తున్నాం అంటే కాటన్ గారు కట్టిన 100 సంవత్సరాల తర్వాత పడిపోయింది, పలానా టైంకి వెళ్ళిపోద్దని చెప్పాడు ఆయన. 100 సంవత్సరాల తర్వాత ఇది ఆటోమేటిక్ కొంచెం డిస్మాంటిల్ అయింది. తర్వాత 79-71లోనే మళ్ళీ కొత్త కన్స్ట్రక్షన్ జరిగి కొత్త బ్యారేజ్ కట్టారు. ఈ రోజుకి దాని పేరు కాటన్ బ్యారేజే. మేమందరం కాటన్ విగ్రహాలు పెట్టుకుంటున్నాం, కాటన్ గారి పుట్టినరోజు దండేస్తున్నాం, ఆయన వర్ధంతికి దండేస్తున్నాం, ఆయనకి స్మరించుకుంటున్నాం, మర్చిపోలేకపోతున్నాం. కాబట్టి తప్పకుండా నాకు 100% నమ్మకం రాజశేఖర రెడ్డి గారు, 100% నమ్మకం. ఎవరు కంప్లీట్ చేసినా అది రాజశేఖర గారు కంప్లీట్ చేయడం లెక్క. ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు ఫైనల్గా ఏం చెప్తారు? నేను రాజకీయాల్లోకి వచ్చింది ఇందాక చెప్పాను, రాజకీయ నేపథ్యం కానీ లేకపోతే ఈ యొక్క ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకునే విధంగా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలు కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా నేను గడప గడపకి వెళ్ళినప్పుడు కానీ వైఎస్ఆర్ రావాలి జగన్ కావాలి జగన్ కానీ, పల్లె నిద్ర రచ్చబండ కానీ, వైఎస్ఆర్ కుటుంబం కానీ, లేకపోతే ఈ మధ్యన చేసినటువంటి నిన్నమం బో ప్రోగ్రాం కానీ, మరి ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి డోర్ స్టెప్కి వెళ్ళాం. ఇంచుమించు 81 గ్రామాల్లో 190,000 మంది ఓట్లని ఓటర్లని కూడా ఇంటికి వెళ్ళి కలిశాను నేను. ఇంకా అంత జనాభా లెక్కేస్తే 3 లక్షల మంది ఉండొచ్చు. అంతమంది సమస్యల్ని పూర్తిగా అవగాహన చేసుకున్నాను. తప్పకుండా న్యాయం చేయడానికి నేనైతే పూర్తిగా ఈ 5 సంవత్సరాలు అంతే ప్రజల కోసం ఎంత కష్టపడ్డానో, ప్రభుత్వం వచ్చాక కూడా ఆ ప్రజలకి సేవ చేయడానికి అంతకు మించి కష్టపడి నేను అనుకున్న ఏం ఇందాక చెప్పాను. ఫస్ట్ వాటర్, సెకండ్ డ్రైనేజ్ సమస్య, థర్డ్ హౌసింగ్, ఇళ్ల స్థలాలు, తర్వాత లింక్ రోడ్స్ 300 కిలోమీటర్స్ సుమారు మా నియోజకవర్గం లింక్ రోడ్స్ ఉంటే, అంటే పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చేటువంటి లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో సుమారు 300 కిలోమీటర్ల లింక్ రోడ్స్ ఉంటే 1/2 కిలోమీటర్ కూడా ఈ ప్రభుత్వంలో పోయలేకపోయారు. మినిమం 1/2 కిలోమీటర్. నేను ఇంచుమించు చాలాసార్లు పాదయాత్ర ద్వారా కూడా చేశాను, అంటే మోటివేట్ చేస్తే కనీసం ఏదైనా మంచి జరుగుద్దేమో అని చెప్పి. ఇప్పుడు నిరాహారదీక్ష వాగ్దానం చెప్పి నిరాహారదీక్ష చేస్తుంది, ఎందుకంటే అది చేస్తే కనీసం ప్రజలు మంచి జరుగుద్దని. అలాగే నేను పాదయాత్ర చేశాను చాలా ఏరియాలు, బట్ ఇప్పుడు కూడా కిలోమీటర్ పోయలేదు. మళ్ళీ ఈ మధ్యనే కొంచెం రోడ్లకు శంకుస్థాపన చేశారంటే మరి ఎమ్మెల్యే గారు నాకైతే తెలియదు. ఎవరైనా బ్రిడ్జ్లకో బిల్డింగ్లకో శంకుస్థాపన చేస్తారు. ఈ బీసీ నెట్ రోడ్లు అంటే ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డ రోడ్లకి, ఈ రోడ్లకి మళ్ళీ శంకుస్థాపన చేశారంట. కొత్త రోడ్లు అంటే మేము శాంక్షన్ అయిపోయింది, మరి ప్రభుత్వంతో పోసేస్తామని ఎలక్షన్ కోడ్ రాకముందు ఈ రకమైన పిచ్చి పనులు చేస్తే ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతున్నారండి. ప్రజలకి అయితే కావాల్సిన న్యాయం అయితే లేదు. 100% నా ఏమైతే ఈ 4 మీద ఫుల్ ఫోకస్ చేసుకుంటాను. నేను జగన్ గారి దృష్టికి ఆల్రెడీ నేను నివేదిక రూపంలో ఇప్పుడు కాదండి 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇయర్ ఒక నివేదిక ఇస్తాను నేను, రూట్ లెవెల్లో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఏమైతే 100% హౌసింగ్ అండి. 20,000 కుటుంబాలకి న్యాయం చేయాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలుసు. న్యాయం చేస్తానని ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం నేను ప్రజల దగ్గర సాధించానండి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ పెట్టి ఆ ఫ్యాన్ గాలి రాష్ట్రం మొత్తం మీద వేస్తుంది. అది ఒక సునామీ లాగానో లేకపోతే ఒక తుఫాన్ లాగానో తెలియదు, కానీ అది ప్రపంచంలో లాగా ఉంది. 100% పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. నేనైతే ఆ సేవ చేసే విషయంలో బట్టి 100% ప్రజలకి అందుబాటులో ఉండి, ఈ 5 సంవత్సరాల పడ్డ కష్టం వేరు, వచ్చిన తర్వాత
పనిచేసి కష్టపడి పనిచేసే విధానం వేరుగా ఉంటుంది కాబట్టి దాని ప్రశ్న నేను టార్గెట్ చేసుకుంటానని పూర్తి నమ్మకం ఉంది. నిరుద్యోగతకు కూడా ఉద్యోగాలు కల్పించాలి, కొంత పరిశ్రమలు తేవాలి, దానికి కూడా నేను కొంచెం ఫోకస్ చేసుకుని, ఎందుకంటే యూత్ అంతా కూడా ఇవాళ ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మొన్న నెల క్రితం 20 రోజుల క్రితం జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అది నేను స్టేజ్ మీద కూడా ఉన్నాను, నేను ఇప్పుడు పక్కన నుంచున్నాను, ఎందుకంటే బీసీలు అందరూ పైన కూర్చున్నాను. అసలు అది నభూతన భవిష్యత్తు అంటారు. అంటే ఈ రకంగా బీసీల గురించి గుర్తుపెట్టుకుని ఆ జాతికి ఆ యొక్క కులానికి ఈ రకంగా కూడా చేస్తే వాళ్ళు అంత ఎదుగుతారు, అంత చేయూతనిస్తే అంత మంచి జరుగుతుందని చెప్పి ఒక గొప్ప డిక్లరేషన్ జగన్మోహన్ గారు ఇచ్చారు. అందులో 2-3 పాయింట్లు ఉన్నాయి. సుమారు 15,000 కోట్లతో పాటు వాళ్ళ డెవలప్మెంట్కి ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది. అలాగే 50% రిజర్వేషను నామినేటెడ్ పోస్టులో కానీ, 50% రిజర్వేషను నామినేటెడ్ వర్క్స్లో కానీ బీసీ సామాజిక వర్గానికి కంపల్సరీ ఇస్తానని చెప్పి ఆయన చట్టం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అలాగే బీసీల కమిషన్ అంటే త్రూ అవుట్ 5 సంవత్సరాలు కూడా కమిషన్ వర్క్ చేసేలాగా కూడా చట్టం చేస్తా చెప్పండి. ఎందుకంటే రకరకాల కోరికలు 139 కులాలు ఉన్నాయి. 139 కులాలకి రకరకాల కోరికలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా అధ్యయనం చేయడానికి పూర్తి స్థాయి కమిషన్ వేస్తానని కూడా చెప్పడం జరిగింది. దట్టు ఇంకొకటి 139 సామాజిక వర్గాలు తక్కువ ఎక్కువ కలిపి 10,000 మంది సామాజిక వర్గం ఉండొచ్చు, 1,00,00,000 మంది సామాజిక వర్గం ఉండొచ్చు. అందరికీ కూడా సపరేట్ కార్పొరేషన్స్ 139 కార్పొరేషన్ ఇస్తానని చెప్పడం, 139 కార్పొరేషన్ సపరేట్ నిధులు జనాభా నిష్పత్తులు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. దానివల్ల 100% ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల నేను రూట్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్తా ఉంటే, ఎందుకంటే ఇంతకుముందు ఒకే గొడుగు కింద అన్ని కులాలు అందులో ఉండి ఏదో నోరున్నవాడు రాజ్యం సహజం కామన్, అది ఎవరో పైన ఉన్నవాళ్ళు 10 మందికి ఆ లోన్స్ వచ్చాయి, 10 మందికి లబ్ధి జరిగేది. ఈరోజు ఏ కులానికి ఆ కార్పొరేషన్, ఏ సబ్ కాస్ట్ ఆ కార్పొరేషన్ అవడం వల్ల ఆ వచ్చే లోన్స్ కూడా రూట్ లెవెల్లో వాళ్ళకి అందజేయడానికి పూర్తిగా మేము సహకారం తీసుకుంటాం. నా నియోజకవర్గంలో 20-30 కులాలు ఉండొచ్చు, మెయిన్ కులాలు. ఆ 20 కులాలకు కలుపుకుంటూ చక్కటి న్యాయం చేయడానికి నేను పూర్తిగా వాళ్ళకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగే కార్పొరేషన్ ఆ నిధులు కూడా 1,000 కోట్ల 500 కోట్ల చంద్రబాబు ఇచ్చారు, సంవత్సరం 1,000 కోట్లు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు ప్రకటించాడు. ఓన్లీ రాయితీ, అది ప్రభుత్వం ఇచ్చేది రాయితీ, లోన్ కాదు. లోనింగ్ వచ్చే 2,000 కోట్లు అంటే 4,000 crores పర్ ఇయర్ కాపు సామాజిక వర్గానికి ఇస్తానని చెప్పడం జరిగింది. దానివల్ల వాళ్ళకు కూడా ఉపాధి, ఎందుకంటే ఇంతమంది ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వ పరంగా కష్టం కాబట్టి, సుమారు 5 కోట్ల జనాభా మన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఉపాధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేక వాళ్ళ కుటుంబానికి ఒక వ్యాపారంగా ఏదో ఒక 2 లక్షలు 3 లక్షలు లోన్ ఇస్తే 50% సబ్సిడీ మీద ఇస్తే ఒక ఆటో కొనుక్కును, ట్రాక్టర్ రైతుగా ట్రాక్టర్ ఆల్టర్నేటివ్ ట్రాక్టర్ కొనుక్కును, ఒక కిరాణా కొట్టు, కిల్లి కొట్టు, లేకపోతే ఒక సైకిల్ మీద ఏదైనా మోటార్ సైకిల్ కొనుక్కుని, మోపెడ్ మీద ఏదైనా బట్టలు లేకపోతే కూరగాయలు రకరకాల వాళ్ళ డోర్ స్టెప్కి అన్ని డోర్ స్టెప్కి ఇచ్చేవ్వడం జరుగుతుంది. కాబట్టి కష్టపడాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి. కాబట్టి నేనైతే నా నియోజకవర్గంలో యువతకైతే ఒకటే సందేశిస్తున్నాను, పూర్తిగా ఈ 5 సంవత్సరాల కాలంలో టాప్ టు బాటం, బాటం టు టాప్, టాప్ టు బాటం కాదు, బాటం టు టాప్, కింద నుంచి పైకి ప్రతి నిరుద్యోగ యువతకి కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడలేక పూర్తిగా నా యొక్క ప్రభుత్వం మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఒత్తిడి కొన్ని నిధులు తెచ్చుకోవాలంటే కొంచెం ఒత్తిడి తెచ్చుకోవాలి, తీసుకొచ్చి ఎక్కువ నిధులు తీసుకొచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడలేక చేయాలని ఒక మంచి కోరిక కూడా నాకు ఉందండి. అది ఎందుకంటే కొన్ని వృత్తికి సంబంధించినటువంటి రంగాల వారు ఉన్నారు. అంటే ఒక వృత్తి, సపోజ్ రచకులు అన్నారంటే షాప్స్ అయ్యో ఒక డ్రై క్లీనర్స్, లేకపోతే ఇంటికి వచ్చి ఇది చేస్తాం, అటువంటి సంబంధించింది. ఇంకొక సామాజిక నాయ బ్రాహ్మణులు అంటే బార్బర్ షాపులు అని రకరకాల వ్యాపారాలకి. అలాగే కొన్ని సామాజిక వర్గాలకి కొంచెం ఆ కుల వృత్తులు ఉన్నాయి. అంటే ఈరోజు అందరూ అన్ని చేస్తారు కదా, వాళ్ళు అన్ని వ్యాపారాలు అందరూ చేస్తున్నారు. బట్ ఆ వ్యాపారం లేదా వాళ్ళు ఎంచుకున్న వ్యాపారానికి పూర్తి స్థాయిలో మనం వాళ్ళు తోడ్పాటిస్తే కనుక తప్పకుండా యువతంతా కూడా ఈ చెడు వ్యసనాలు కూడా వెళ్ళకుండా సంపాదన ధ్యేయంగా ఉండటం జరుగుతుంది. ఆ సంపాదించిన మార్గాన్ని నేను పూర్తిగా వాళ్ళకి నేను మోటివేట్ చేస్తాను 100%. నేను ఏదో వాళ్ళు ఏమవుతుందండి, మీకు తెలిసే ఉంటుంది, కార్పొరేషన్ లోన్స్ అంటే 50,000 లక్ష రూపాయలు లోన్ అంటారు, 50,000 గవర్నమెంట్ నుంచి 50,000 సబ్సిడీ, 50,000 లోనింగ్ అంటున్నారు. లోనింగ్ తీసుకుంటే అక్కడికి వెళ్తే బ్యాంక్ కూడా నమ్మి లోన్ ఇవ్వరు. కాబట్టి ఒక 50,000 అక్కడ డిపాజిట్ వేస్తున్నారు, 1,50,000 డిపాజిట్ వేస్తున్నారు. ఏవైతే కానీ కానీ 1,00,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేస్తున్నాడు. ఆ సబ్సిడీ డబ్బులు బ్యాంకు పడుతున్నాయి. ఆ సబ్సిడీ డబ్బులు ఈ లోనింగ్ కలిసి మనం కట్టిన డబ్బులు లోన్ తిరిగేసుకుని ఆ లోన్ ఏమో వాళ్ళు క్లోజ్ చేసుకుని ఒక 50,000
యువత చేతిలో పెడుతున్నారు. అవును. సబ్సిడీ డబ్బులు మన చేతిలో పెడుతున్నారు. అందులో 5, 10, 15 మళ్ళీ జన్మభూమి కమిటీలు ఇవన్నీ మీకు తెలియదేం కాదు. ఫార్మాలిటీస్ ఉంటాయంట. ఫార్మాలిటీస్ ఉన్నాయండి. 100% నా నియోజకవర్గం 100% ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ఇంకా పేర్లు అనవసరం కాను ఉన్నాయి. అయిపోతే 30-35 వేలు వస్తున్నారు. 35 వేలతో ఏ వ్యాపారం చేస్తారండి? ఎన్ని రూపాయలు సంపాదిస్తారు ప్రజలు? ఎన్ని రూపాయలు సంపాదించి కుటుంబాన్ని పోషణ, ఎన్ని రూపాయలు సంపాదించి పిల్లలు చదివించుకుంటాడు? కాబట్టి ఆ విధానం లేదు. మనం వచ్చిన తర్వాత ఒక పైసలు లంచం తీసుకున్నాం కానీ లంచం తీసుకునే విధంగా ప్రోత్సహించడం కానీ 100% నేను చేయను. పూర్తిగా అవసరమైతే నేను ఒక క్లాస్ తీసుకుంటాను, అవసరమైతే వాళ్ళకి మోటివేట్ చేస్తాను. వ్యాపారం ఒక యాంగ్జైటీ అయితే ఉంది. మీరు పారదర్శకంగా పనిచేయాలి, ఇక్కడున్న సమస్యలను గట్టెక్కించాలి, మౌలిక సదుపాయాలు కావచ్చు, విద్య కావచ్చు, నిరుద్యోగం మీద కావచ్చు, ఏదో చేయాలని తపనైతే ఉంది. ఈ 5 ఏళ్ళ నుంచి మీరు చూసిన నేపథ్యం నాకు 100% ఉందండి. అలాగే కుల్లేరు ప్రాంతం నాకు 3 మండలాల్లో కుల్లేరు ప్రాంతం ఉంది. అక్కడ కూడా చెరువులు కొట్టేసి అప్పుడు ఉన్నటువంటి జీవో చంద్రబాబు గారు ఇచ్చిన జీవో వల్ల అయితే కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అప్పుడు అదే సెంట్రల్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అయితే కానీ చెరువులు కొట్టేసి కొంచెం ఉపాధి పోయింది. వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలి అంటే వాళ్ళ చెరువులే అడుగుతలేదు. వాళ్ళు కనీసం 1 ఎకరం పొలం ఇస్తే కొల్లేట్లో వ్యవసాయం చేసిన ఉపాధి పొందుతాం. చాలా దూరం జర్నీ చేయాల్సి వస్తుంది. ఉపాధి లేక వేరే ఊర్లు వెళ్ళి అక్కడ పట్టుబడి వాళ్ళకంతా కుల వృత్తి అండి. వలలు వేసుకుంటాం, చేపలు పట్టుకుంటాం, దూరం ప్రాంతానికి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ వ్యవహారం లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అక్కడ రావడం జరిగింది. అక్కడ మంచి సమస్యలు ఉన్నాయి చెప్పాను, కామన్ సమస్యలు, రోడ్లు ఉన్నాయి. అలాగే ఉపాధి సమస్య కూడా ఉంది. కాబట్టి కుల్లేరు ప్రాంతానికి కూడా పూర్తిగా మా సమయం వెచ్చించి వాళ్ళ కాలం మీద నిలబడలేక, కొంత ఉపాధి కలిగలేక అది కూడా చేయటం మేము సంసిద్ధులే ఉన్నాం. జగన్మోహన్ ఆల్రెడీ వాళ్ళకి మన జరిగినటువంటి యొక్క పాదయాత్రలో కూడా మాట ఇచ్చాడైనా ఒక ఎమ్మెల్సీ ఇస్తానని, కాంటూర్ రీసర్వే చేస్తానని చెప్పి, అలాగే మీ ఉపాధికి నేను తప్పకుండా హామీ ఇచ్చి కొంత పొలం ఇచ్చి మీకు ఉపాధి సౌకర్యం కల్పిస్తానని కూడా భూసేకరణ చేస్తానని చెప్పి అది కూడా హామీ ఇచ్చాడు. అలాగే ప్రభుత్వం నా వరకు నా ఉన్నటువంటి లెవెల్ వరకు అంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి నా ప్రభుత్వం ఉన్నటువంటి నేను నా హయాంలో నా వల్ల ఏ పనైనా కొల్లేరు ప్రాంతానికి పూర్తి స్థాయిలో చేసే బాధ్యతనే తీసుకున్నాను. కోర్టు తీర్పుకు లోబడి చేస్తానని చెప్పడం జరిగింది. కోర్టు తీర్పు కూడా ఎవరు చెప్పాడు కారణం, సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి జరిగితే సెంట్రల్ గవర్నమెంట్ని ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో మన భాగస్వామ్యం అవ్వగలిగితే రేపు పొద్దున్న అంటే ప్రజలు అలా తీర్పిస్తే 25కి 25 సీట్లు నాకు గెలిపించండి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయండి మనకి. ఒకటి కొల్లేరు ఉంది, ఒకటి కాపు కార్పొరేషన్, కాపు సంబంధించిన బీసీ సామాజిక జాయిన్ చేసి ఉంది, ఇంకోటి 3 స్పెషల్ స్టేటస్ 3. ఈ 3 ఏం పెట్టుకున్నారు, ఏం పెట్టుకోవాలి. ఈ 3 కూడా సాధించాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. భాగస్వామ్యం అంటే పదవి కోసం కాదు, వాళ్ళకి మన తోడ్పాటు లేకుండా ప్రభుత్వం రాదు అనుకున్న రోజుని మనం ఎప్పుడైతే తోడ్పాటు ఇచ్చామో తప్పకుండా మనం అనుకున్న ఈ సమస్యలనే పరిష్కారానికి 100% పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. అందులో కొల్లేటిది సమస్య ప్రధాన సమస్య. ఎందుకంటే అది ప్రజల మనోభావాలకి ముడిపెట్టిన సమస్య. సుమారు నా నియోజకవర్గంలో 30,000 ఓటిందా కొల్లేరు ప్రాంతాన్ని ఉంది. ప్రజలైతే 100% ముందు ఎప్పుడు టీడీపీ అండి. వాళ్ళు అంతా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులే ఉన్నారు. వేరే కమ్యూనిటీ లేరు. అక్కడ 2-3 కుటుంబాలు ఉంటాయి. అంతా బీసీ ఎస్సీ సోదరులు ఉంటారు అక్కడ. గత టీడీపీ పుట్టిన కానీ టీడీపీ వాళ్ళు ఏం చేసినా చేయకపోయిన టీడీపీయే. ఈసారి అయితే విలక్షణమైన తీర్పు ఇవ్వబోతున్నారు. నన్ను అయితే విశ్వసించారు, నమ్మారు. వాసుబాబు గారు వస్తే తప్పకుండా మాకు న్యాయం జరుగుద్ది. ఆయన గెలిపించుకుంటే ఉపాధి చూపిస్తారు. జగన్మోహన్ గారు వస్తే ఉపాధి కలుగుతుంది. మంచినీటి సౌకర్యం ఆయన ఒక విజన్ ఉంది, రోడ్ల మీద విజన్ ఉంది, మా కుటుంబాలు మా యువత మీద విజన్ ఉందని చెప్పి వాళ్ళంతా కూడా నన్ను విశ్వసించారు. తప్పకుండా సామాజికంగా నేను చేయాల్సింది నా 5 సంవత్సరాల పరిపాలనలో ఇందాక చెప్పాను నేను, యేసుబాబు గారు అబ్బాయి వాసుబాబు వచ్చాడు, బాగా చేసాడు అనిపించుకుంటే నాకు కర్తవ్యం. అంతకంటే వేరే నాకు యాంబిషన్స్ అండి ఏమీ లేవండి. ఈ ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి మీ సేవలు ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఉపయోగపడాలని సుమన్ టీవీ కోరుకుంటోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాసుబాబు గారు. థ్యాంక్ యూ సార్. ఇవి ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి తమ బలబలాల్ని వివరించిన సందర్భం. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తాను కావచ్చు, తన కుటుంబం కావచ్చు, తానున్న పార్టీలు, తన అధినాయకత్వం కావచ్చు, చేసిన మంచి పనులు ప్రజలను అంటిపెట్టుకున్న విధానాలే తిరిగి అధికారంలో తెస్తాయని, ఈ నియోజకవర్గానికి సంబంధించి తాను ఎమ్మెల్యేగా గెలుపొందుతానని, తన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్న సందర్భం. ఇవి మా ఊరు మా ఎమ్మెల్యే విశేషాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.